దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ అధ్యాయము ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూడగలిగితే 14వ వచనం నుండి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగిండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదరేమో అని మాట్లాడుతున్నాడండి. ఇక్కడ దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. ఎందుకు తప్పిపోతారు దేవుని కృపను పొందకుండా అని అంటే, కిందన చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. చేదైన వేరు ఎక్కడ మొలుస్తుంది? చేదైన వేరు ఎక్కడ మొలుస్తుంది? ఎవరితో మాట్లాడుతున్న మాట ఇది? సహోదరులతో మాట్లాడుతున్న మాట, సంఘంతో మాట్లాడుతున్న మాట. అదే సంఘములో మాట్లాడుతూ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచు వలన. ఏ క్షణంలోనైనా ఎవరి జీవితంలోనైనా చేదైన వేరు మొలిచే అవకాశము ఉన్నది. అది ఏం చేస్తుంది అని అంటే, అనేకులను అపవిత్రపరుస్తుంది. తర్వాత పరిశుద్ధత లేకుండా దేవుని కృపకు దూరము చేస్తుంది. అది ఎలా మొలుస్తుంది? ఆ చేదైన వేరు ఎలా మొలుస్తుంది, ఎక్కడ మొలుస్తుంది అని చూడగలిగితే మనలోనే, మనలోనే అది మొలిచే అవకాశాలు ఎక్కువ. మరి అలాంటి అవకాశం ఉన్నదన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనల్ని మనం కాచుకోవాలి అన్నది ఆలోచించాల్సిన విషయం. మన బాడీలోనే ఇన్బిల్ట్గా కొన్ని రోగాలు ఉంటాయి. అవి నిద్రాణ అవస్థలు ఉంటాయి. ఎప్పుడైతే అవి ప్రేరేపింపబడతాయో అప్పుడు అవి మన శరీరంలో నుండి బయటపడతాయి. టైఫాయిడ్ అనేది మన శరీరంలోనే ఉంటుంది. ఎక్కడ నుండి బయట నుండి రాదు. అది నిద్రాణ అవస్థలో ఉంటుంది. స్లీపర్ సెల్స్ అని మాట్లాడదాం కదా. పరాయ దేశపు తాలూకా ఏజెంట్స్ ఇక్కడ నిద్రాణ స్థితిలో అంటే స్లీపర్ సెల్స్గా, అంటే మామూలు ప్రజానీకం లాగానే మన దేశంలో చాలామంది అవుతారు. ఎప్పుడైతే వాళ్ళకి మెసేజ్ వస్తుందో వాళ్ళప్పుడు యాక్టివ్ అవుతారు, ప్రేరేపింపబడతారు, మానవ బాంబులుగా మారుతారు. అప్పటి వరకు ఎలాగుంటారు? మనవారుగా కలిసిపోతారు. అలాగే ఈ చేదైన వేరు అనేది మనలో ఉండే అవకాశము లేకపోలేదు. అది ఎప్పుడు బయటకు వస్తుందంటే, ఎప్పుడైతే దానికి ప్రేరణ దొరుకుతుందో అప్పుడు అది బయటకు వచ్చే అవకాశము ఉన్నది. గనక ఎప్పుడు మనం ఎలా ఉండాలి? స్లీపర్ సెల్లా ఉండాలి. వాటిని, ఆ మారణాయుధాలని మనం ప్రేరేపించకూడదు. అదే మాట ఇక్కడ మాట్లాడుతుంది. అది ఎప్పుడు నుండి ఉంటుంది మనలో? అది ఎలా ప్రేరేపింపబడుతుంది అన్నది మనం ఒక సందర్భాన్ని బట్టి ఆలోచించే ప్రయత్నము చేద్దాం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యాడండి జర్నీ?
మెసొపొతేమియా. మెసొపొతేమియా ప్రాంతం నుండి ఆయన జర్నీ స్టార్ట్ అయ్యాడు. అలా ఆయన మెసొపొతేమియా ప్రాంతంలో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఒట్టి చేతులతోనే స్టార్ట్ అయ్యాడు. చూడండి, చదవగలిగితే 11వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయము ఆఖరి వచనాలలో చూడండి. ఆదికాండం 11వ అధ్యాయము ఆఖరి వచనాలలో ఏముందో చూడండి. తెరహు తన కుమారుడుగా అబ్రహాము తన కుమారుడు అనగా హారాను కుమారుడుగు లోతును షారయి అని తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి, అదే మెసొపొతేమియా, కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. ఇక్కడ ఆస్తిపాస్తుల కోసం ఏమైనా మాట్లాడా? బాగా చదవండి. చదివాం కదా. చదివినప్పుడు మనుష్యులు వ్యక్తులుగానే వెళ్ళినట్టుగా కనబడుతుంది దేవుని పిలుపు అందుకొని, కానీ ఏ ఆస్తిపాస్తులు చేతులతో పట్టుకొని వెళ్తున్నట్టుగా కనబడట్లేదు. కానీ 12వ అధ్యాయంలో చూడగలిగితే ఏముందో చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు అన్న తర్వాత 5వ వచనము, అబ్రహాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఇక్కడేముందండి? కల్దీల దేశం నుండి హారానుకి వెళ్ళినప్పటికీ ఒట్టి చేతులతో వెళ్ళారు. యెహోవా వెళ్ళమన్నాడు గనక వాళ్ళు దేశాన్ని దాటి వేరే దేశానికి వెళ్ళారు. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి కనాను దేశానికి వెళ్తున్నప్పుడు ఎలాగ వెళ్తున్నారు? ఆస్తితో వెళ్తున్నారు. మిక్కిలి ఆస్తితో, అంటే యెహోవా ఆశీర్వదించాడనే కదా. యెహోవా ఆశీర్వదించాడు, అబ్రహాముని ఆశీర్వదించాడు. ఈ మాటను ఇలాగే ఉంచండి. మనం దేనికోసం ఆలోచిస్తున్నాం? చేదైన వేరు అది ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎలాగ అది ప్రేరేపింపబడుతుంది, ఎలాగ అది పెద్దదై సమూహాన్ని పాడు చేస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని మనం దర్శించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అబ్రహాము తన సేవకుడైన ఎలియాజర్ని ఇస్సాకుకి భార్యగా ఒక స్త్రీని చూడమన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? అబ్రహాము బంధువులైన నాహోరు మిల్కా ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు ఎక్కడున్నారు? 11వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు తెరహు, అబ్రహాము, లోతు, షారా మాత్రమే కల్దీల ఊరన దేశము నుండి హారాను దేశానికి వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉండిపోయారు? అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు అబ్రహాము ఎంతకాలమైన తర్వాత యెహోవా చేత ఆశీర్వదింపబడిన తర్వాత తన పనివాడిని పిలిచి నా కొడుక్కి ఒక సంబంధానికి తీసుకురావడానికి వెళ్ళు అని తన బంధువుల దగ్గరికి పంపించినప్పుడు ఎలియాజర్ ఎక్కడికి వెళ్తాడు? ఎలియాజర్ ఎక్కడికి వెళ్ళాడు? 24వ అధ్యాయము 10వ వచనము, అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామ్న హరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం వరకు స్త్రీలు నీళ్లు చేదు కొనవచ్చు వేళ్లకు ఆ ఊరి బయటన్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనను. ఎక్కడికి వెళ్ళాడండి?
అరామ్న హరాయిము. దానికి వన్ అని ఉందో చూడండి, కిందన ఫుట్ నోట్లో ఏముంది? మెసపతోమియా. ఇప్పుడు అబ్రహాం ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యారండి? మెసపతోమియా కదా. ఎక్కడికి వచ్చాడు? హారాను మట్టుకు వచ్చాడు, అంటే సిరియా దేశం మట్టుకు వచ్చాడు. అక్కడ నుండి ఎలా బయలుదేరాడు? మిగులు ఆస్తితో బయలుదేరాడు కనాన దేశానికి. ఇప్పుడు కనాన దేశం నుండి ఎవరు బయలుదేరారు? అబ్రహాం దగ్గర నుండి అబ్రహాం సేవకుడు బయలుదేరాడు, ఎలియాజర్ బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు? మెసపతోమియాకి వెళ్ళాడు. బాగా గుర్తుంచుకోండి, మెసపతోమియాకి వెళ్ళాడు. మెసపతోమియాలో ఎవరున్నారు? నాహోరు భార్యకు మిల్కా, మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన 15వ వచనం. అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఆ రెబ్కా సహోదరుడు ఎవరు? లాబాను. వీళ్ళందరూ ఎక్కడున్నారు? మెసొపొతేమియాలో ఉన్నారు కదా, ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలియాజరు తన యజమానుని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాడు? యజమానుని గురించి ఎలియాజరు మాట్లాడుతూ యెహోవా ఆశీర్వదించాడు నా యజమానుని అన్నది 24:34. అంతటా అతడు ఇట్లనను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడయ్యాను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీలను ఒంటెలను గాడిదలను దయచేసను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. అంటే ఇక్కడ ఎలియాజర్ వెళ్ళి తన యజమాని ఘనతను అక్కడ చెప్పాడు. ఆశీర్వదింపడ్డా నిజంగా యెహోవా వలన? ఆశీర్వదింపడ్డా? చూడండి, ఇప్పుడు ఒక రిఫరెన్స్ చూపెడతాను, మీకు ఆశ్చర్యం వస్తుంది. 25వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఏమైనా డిఫరెన్స్ కనబడింది ఇక్కడ? డిఫరెన్స్ కనబడిందా? బాగా కనబడాలి, చూడండి మీకు డిఫరెన్స్. మనం ఇప్పటి వరకు ఎక్కడి వరకు వెళ్ళాం? కల్దీల దేశం నుండి అబ్రహాం వచ్చాడు, కనాన దేశంలో సెటిల్ అయ్యాడు, దేవుడు అబ్రహామును బాగా ఆశీర్వదించాడు. ఇప్పుడు అబ్రహాం దగ్గర నుండి ఒక పనివాడు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ కల్దీల దేశానికి మెసొపొతేమియాకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ యజమాని యొక్క గొప్పతనాన్ని అక్కడ వివరించాడు. అక్కడ ఎవరున్నారు? లాబాను, రిబ్కాను అక్కడ నుండి ఎక్కడ తీసుకొచ్చాడు? కనాన దేశానికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు లాబాను ఎక్కడ ఉన్నట్టు? మెసొపొతేమియాలో ఉన్నట్టు, మెసొపొతేమియాలో కల్దీల దేశంలో ఉన్నట్టు. కానీ 25-20 చూడండి ఒకసారి, ఏముంది ఇక్కడ? సిరియా ఎందుకు వచ్చాడు? ఎక్కడ ఉండాల్సినాడు? ఎక్కడున్నాడు? మెసొపొతేమియాలో ఉండాల్సినోడు సిరియాలో ఉన్నాడు. ఇది రాయించినప్పుడు, వంశావళి రాయించినప్పటికీ అప్పటికి ఆయన ఎక్కడికి వచ్చేసాడు? ఇంకా అప్పటికి పెళ్ళి వివాహమైంది, ఆయనకు పిల్లలు లేరు అన్న సందర్భాన్ని రాస్తున్నప్పటికీ, పెళ్ళి ఎంతకాలంలో లేరండి పిల్లలు? 20. ఇస్సాకుకి 40 ఏళ్ళప్పుడు పెళ్ళి అయింది, 20 ఏళ్ళు పిల్లలు లేరు. అంటే 20 ఏళ్ళప్పుడు ఈ విషయాన్ని రాస్తున్నప్పటికీ లాబాను ఎక్కడికి వచ్చాడు? సిరియా వచ్చాడు. సిరియా వాసుడు అన్నాను చూడండి, నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు. ఎందుకు వచ్చాడు? అక్కడ ఉండాల్సిన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? విషయం తెలిసింది, సీక్రెట్. ఏంటా సీక్రెట్ అంటే, ఇక్కడి నుండి నేను దేశం కదిలితే నేను ఆశీర్వదింపబడిపోతాను. మా పినతండ్రి ఎవరో అనుకోవచ్చు కదా, పద్నాన్నని దేవుడు పిలిచినప్పుడు ఆయన స్థానభ్రంశం చెందాడు, సిరియాకి వెళ్ళాడు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు ఆయన
చాలా ఘనంగా ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా వెళ్తే బాగుంది. అర్థమైందా? లాబాను ఎంత ఫాస్ట్గా వచ్చాడు. ఎలియాజరు వెళ్ళాడు, తర్వాత కనెక్షన్ లేదు. తర్వాత ఇప్పుడు వచ్చినప్పటికీ లాబాను ఎక్కడున్నాడు అని ఉంది. ఎవరంటున్నాడు? సిరియా వాడు. దేశం మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నాడు అనేది ఇప్పుడు మీరు చూడగలిగితే ట్రిగర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఎవరిలో ఉంటుంది అన్నది మనం విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎలియాజరు వెళ్ళిన తర్వాత 24వ అధ్యాయం, ఎలియాజరు వెళ్ళిన తర్వాత 29వ వచనం చూడండి ఒకసారి. రిబ్కాకు లాబాను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని వద్దకు పరిగెత్తుకొని పోయాను. ఆల్రెడీ ఏమైపోయాడండి, విషయం తెలుసుకున్నాడు, పరిగెత్తుకొని పోయాడు. మళ్ళీ కిందన వచ్చిన చూడండి ఎలా ఉందో. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న కడియములను చూచి, ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పుకున్న మాటలు విని ఆ మనుషుని వద్దకు వచ్చెను. పైన ఏంటి, ఆల్రెడీ వెళ్ళాడు కదా పరిగెట్టుకొని. మళ్ళీ కిందనే ఇస్తున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎందుకు పరిగెత్తుకొని వెళ్ళాడు? లాబాను దేనిని చూచాడు? క్లియర్గా వచనంలో ఉన్నది చూడండి, క్లియర్గా వచనంలో. రిబ్కాకు లాబాను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపట్టునున్న ఆ మనిషిని యొద్దకు పరిగెత్తుకొని పోయాను అనేది ఫస్ట్ చెప్తున్నాడు. కానీ దానికన్నా ముందు జరిగింది ఏంటి? ఆ చెల్లి వచ్చినప్పటికీ ఆయన కళ్ళు ఇటుపక్క వెళ్ళిపోయి, వ్యక్తి మీద ప్రేమతో పరిగెట్టుకెళ్ళలేదు. దేని మీద వెళ్ళాడు? ఆ చెల్లికి పెట్టిన బంగారు కమ్మిని కడియములను చూచి, ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడిన తన సహోదరిని రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని వద్దకు పరిగెత్తుకొని వచ్చెను. ఇలా చదవాల. 29, 30 కలిపి చదివితే ఎందుకు పరిగెత్తాడు, ఏం చూశాడు? చూచి అనందు చూసారా? అది స్ట్రెస్ చేయాల్సిన అవసరత వాక్యంలో లేదు. కానీ స్ట్రెస్ చేస్తాడంటే లాభాన్ని దృష్టి ఎక్కడుంది? లాభాన్ని దృష్టి లాభం మీద, ఆస్తి మీద ఉన్నది. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదింపడ్డాడు అనగానే ఆయన ఆలోచన ఏమైంది? ట్రిగ్గర్ అయింది. అబ్రహాము ఆశీర్వదింపబడినప్పుడు నేను సిరియా దేశానికి వెళ్తే నేను కూడా ఆశీర్వదింపబడతాను. చూడండి, దృష్టి ఎక్కడ ఉంటే ఆ దృష్టిని బట్టి మన ఆలోచనలు ట్రిగ్గర్ అవుతాయి. కనుక లాబాను ఆ దృష్టి ఎక్కడుందంటే ఆ గొప్ప వ్యక్తి వచ్చాడన్న ఆ వ్యక్తి మీద లేదు, ఆ గొప్ప వ్యక్తి ఇచ్చిన దాని మీద ఉంది. అతడు ముక్కు కమ్మి చేతి కడియములను చూచి, నాకు కూడా ఏమైనా ఇస్తానేమో అని అన్నీ రెడీ చేస్తాను, నువ్వు వచ్చి బస్ చేయడానికి అని అన్నాడు. చూడండి 53వ వచనము. తరువాత సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. దేని మీద ఉంది లాభాను కంటే? దేని మీద? డబ్బు మీద ఆశ ఉన్నది. ఆ క్యారెక్టర్ని పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తాడు. అదే స్టేజ్లో రిబ్కా కూడా ఉంది కదండి. రిబ్కా ఎలాగున్నది, లాబాను ఎలాగున్నాడు? రిబ్కా ముక్కు కమ్మిని కడియాలు ఇస్తాడని తెలిసి నీళ్లు పోసిందా? కానీ లాబాను అన్నింటినీ సిద్ధపరిచాడు. దేన్ని బట్టి సిద్ధపరిచాడు? రిబ్కా ఏమీ చూడకుండానే అన్నీ చేసింది, సపర్యలు చేసింది. కానీ లాబాను చూసి చేశాడు. తన యజమానుడు దీవించబడ్డాడన్న వార్త వినగానే అబ్రహాములాగా నేను వెళ్ళిపోదామనుకొని సిరియా దేశానికి వెంటనే వెళ్ళిపోయాడు. అందుకే తన ఐడెంటిటీ వెంటనే మారిపోయినట్లుగా మనము చూడగలుగుతాం. సిరియా వాడైన లాబాను ఆశీర్వదింపడ్డా లాబాను సిరియా దేశానికి వెళ్ళి ఆశీర్వదింపడ్డాడో చూడండి. చిన్నగా చెప్పి ముగించేస్తాను.
ఆశీర్వదింపడ్డా లేదా అన్నది చూడగలిగితే 30వ అధ్యాయము, ఆదికాండం 30వ అధ్యాయము 25వ వచనము నుండి మనం చూడగలిగితే 30వ వచనం, 30వ అధ్యాయం 30వ వచనము, 30వ అధ్యాయం 30వ వచనము, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందు నన్ను. యాకోబు వెళ్ళక ముందే సిరియా దేశానికి ఎవరు వచ్చారు? లాబాను వచ్చాడు. ఏది దృష్టిలో పెట్టుకొని అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు, నేను కూడా ఆశీర్వదింపబడిపోతానని చెప్పి స్థానభ్రంశం చెందాడు. కానీ యాకోబు అక్కడికి వెళ్ళేటప్పటికి లాబాను పరిస్థితి ఏంటండి? ఏముంది? నేను రాకమునుపు నీకుండేది కొంచెమే. ఎవరు చెప్తున్నారు? యాకోబు చెప్తున్నారు. కొంచెమే, నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను. నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించడు. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను అని చెబుతూ, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందు నన్ను. అంటే లాబాను వెళ్ళాడే కానీ లాభాన్ని మాత్రము కూర్చుకోలేకపోయాడు. కానీ వివాహం కోసం వెళ్ళిన యాకోబు, పెండ్లి చేసుకుందామన్న కారణం చేతి వెళ్ళిన యాకోబు ఎలా వచ్చాడో తెలుసా? తిరిగి సిరియా దేశానికి వెళ్ళాడు. లాబాను సిరియా దేశానికి వెళ్ళాడు, యాకోబు సిరియా దేశానికి వెళ్ళాడు. లాబాను ఆశీర్వాదం పొందుకోలేదు, లాభాన్ని పొందుకోలేదు ఏమీని. కానీ పెండ్లి కోసం వెళ్ళిన యాకోబు అక్కడి నుండి ఎలా వచ్చాడు? మిగుల ఆస్తి గలవాడిగా వచ్చాడు. రీజన్ ఏంటి? లాబాను ఆశీర్వదింపబడిపోవడానికి, యాకోబు ఆశీర్వదింపబడడానికి రీజన్ ఏంటి? ఆశీర్వాదం పొందాలన్న ఉద్దేశంతో స్థానభ్రంశం చెందక, ఆశీర్వాదాలను అనుగ్రహించే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేసులోకి వెళ్ళినా నిన్ను ఆశీర్వదించగల దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. లాబాను వాటి మీద ఆశ కలిగి ఉన్నాడే కానీ ఆశ్రయించిన వాడుగా లేడు. యాకోబు వాటి మీద ఆశ లేదు, కానీ యెహోవాను ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు గనక ఆశీర్వదింపబడి తిరిగి వచ్చాడు. అబ్రహామును చూడండి, యాకోబును చూడండి, ఇస్సాకును చూడండి. వీళ్ళు ఆశీర్వదింపబడ్డారంటే వాళ్ళు మొదట ఏం చేశారు? యెహోవాను ఆశ్రయించారు. లాబాను ఏం చేశాడు? యెహోవా మాటకి యెహోవా, కానీ ఆశ్రయించింది ఎవరిని? గృహ దేవతల్ని. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 27వ వచనము, దానికన్నా ముందు అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద నీడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి. శకునాలు ఎక్కడ చూస్తారు? యెహోవా ఆశీర్వదించాడు లేదా అని ఎక్కడ చూసాడట శకునం? అన్ని దేవతల దగ్గర చూసాడట. ఏం కనబడదా? యెహోవా ఆశీర్వదించాడు లేదా కనబడదా? దేవతలు చెప్పాలా? చూడండి, యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. యెహోవాను ఆశ్రయించిన వాడు కాదు లాబాను, కానీ ఆశీర్వాదం కోసం మాత్రం పరిగెట్టినవాడు. యాకోబు ఆశీర్వాదం కొరకు పరిగెట్టాడు, ఆస్తి కొరకు పరిగెట్టలేదు అసలు. అందుకని దేవుణ్ణి ఆశ్రయించాడు. అలా దేవుణ్ణి ఆశ్రయించగా యాకోబు మిగుల ఆస్తిపరుడుగా ఆశీర్వదింపబడి వెనక్కి వచ్చాడు. ఒకే ప్లేస్కి ఇద్దరు వెళ్ళారు. అటు నుండి మామ వెళ్ళాడు, ఇటు నుండి అల్లుడు యాకోబు కూడా వెళ్ళాడు. కానీ యాకోబు దీవించబడి తిరిగి వచ్చాడు. లాబాను ఇంకా దరిద్రమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎందులోకి వెళ్ళిపోయాడు? నష్టంలోనికి కూరుకుపోయాడు. ఆయన దృష్టి ఎక్కడ ఉండడాన్ని బట్టి ఇదంతా జరిగింది అన్నది చూడగలిగితే, ఆయన దృష్టి ఎటుపక్క ఉందండి? ధనం వైపు ఉన్నది. దేవుని వైపు కాదు, ధనం వైపు ఉన్నది గనక అది చివరికి ఎదిగి ఏమైందంటే ఆయన పతనానికి కారణమైంది. యాకోబు తిరిగి వచ్చేటప్పటికి ఆయన దగ్గర ఏమున్నది? ఏమీ లేదు. ఎందుకంటే యాకోబుని ఆయనకన్నా గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ మామది యావత్తుని యాకోబుకి
ఇచ్చి అక్కడ నుండి కనానుకి నడిపించాడు. కనుక చేదైన వేరు ఏమైపోయింది అని చూడగలిగితే దాన్ని ప్రేరేపించి తుదకు తన స్వనాశనాన్ని తెచ్చుకున్నాడు. అలాగే తన కుటుంబాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి, తన కుటుంబాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి. చివరికి కూతుర్లు ఏమన్నారు, నా తండ్రి మాకు ఇక ఏముంది 31:14 అందుకు రాహేలు లేయు, మా తండ్రి ఏంటో మాకు పాలు ఎక్కడిది, పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తీసివేసెను, తినివేసెను. ఆలోచించండి, మొత్తం లాభాన్ని కుటుంబం చిందర అయిపోయింది. ఓకేనా? ఇది ఎవరిలో పుట్టిన ఆలోచన? ఈ చేదైన వేరు ఎప్పుడైనా మొలిచే అవకాశం ఉంది, మనలోనే ఉంటుంది, నిద్రాణ అవస్థలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే దానికి ప్రేరణ ఇస్తావో అది నీలో ఏమవుతుంది, వేరు స్టార్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఆ వేరు స్టార్ట్ అయిన తర్వాత అది నిన్ను చెడుపుతుంది, నీ కుటుంబాన్ని కూడా చెడుపుతుంది. అదే సంఘంలో మాట్లాడుతున్నాడు. సంఘంలో ఒక వ్యక్తిలో ఈ చేదైన వేరు స్టార్ట్ అయితే గనక ఆయన్ని చెడిపోవడమే కాదు, ఆయనతో పాటు సంఘములోని అనేకులను అపవిత్రపరిచే పరిస్థితులు తలెత్తితే గనక అటువంటిది ఏదైనా ఉంటే దానిని ఇమ్మీడియట్గా తొలగించుకోండి. దాన్ని ప్రేరేపించవద్దు, దానికి ఊతాన్ని ఇవ్వద్దు, దాన్ని కట్ చేయండి. అప్పుడు దేవుని కృప ఏముంది 12వ అధ్యాయంలో, దేవుని కృప పొందకుండా తప్పిపోయేమోనని, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమోనని అని చెబుతూ ఒక ఏషావు సందర్భాన్ని చెబుతూ జాగ్రత్తగా చూచుకొనుడి. ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా అది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా చూచుకోండి. అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడే కట్ చేసేయండి. దానివల్ల సంఘ క్షేమాభివృద్ధి జరుగుతుంది, మీరు పరిశుద్ధతలో ఎదుగుతారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. మిగిలిన భాగాన్ని వచ్చేవారం అయినా మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, ఈ దినాన తండ్రి మీ సన్నిధిలో ఈ రకముగా కూడుకొని మిమ్మల్ని ధ్యానించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. విలువైన మాటలు తండ్రి, మా మార్పు కొరకు మీరు మాతో అనునిత్యం మాట్లాడుతున్నారు తండ్రి. దేవా, ఆ మాటలు మా హృదయంలో ఫలించి వృక్షంలాగా ఎదుగుటకు సహాయం దయచేయండి దేవా. అనేకులకు నీడనిచ్చేదిగా, ఆశ్రయాన్నిచ్చేదిగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి దేవా. మరి అట్టి కృపను మాకును, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, గతంలో జరిగించిన కార్యక్రమాలన్నింటిని బట్టి మరి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆపాదిస్తూ ఇంకనూ అనేకమైన కార్యక్రమాలు మా ముందుంటుండగా దేవా మీ కృప చెప్పున నడిపించి మీరే మహిమ పొందమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. మంచి విషయాలు ఇప్పటి వరకు మనతో పంచుకున్న సుధాకర్ అన్నయ్య గారికి కార్యక్రమం తరఫున తెలియజేసుకుంటున్నాను. మరి చేదైన వేరు లాబానులో ఎలా మొలిచిందో, దేవుణ్ణి ఆశ్రయించకుండా ధనాన్ని ఆశ్రయించి తన జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నాడో, దేవుని కృప నుండి ఎలా తొలగిపోయాడు, ఇవన్నీ కూడా మనకు చాలా వివరణ ఇచ్చారు. ఈ మాటలన్నీ చదివిన తర్వాత కూడా మనం కూడా వాక్యాన్ని ఆలోచన చేయాలి. యాకోబు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టే దేవుని వలన యాకోబు ఆశీర్వదించబడి ఎంత అభివృద్ధితో మరలా తిరిగి సిరియా నుండి తన సొంత దేశానికి వచ్చాడో మనం చూసాం.
కాబట్టి ఈ లాబాను లాంటి చేదైన వేరు మొలిచే ఆ ధనాపేక్షను కానీ, లేదంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు దేవుని యొద్ద కూడా రాకుండా ఎలా తన గృహదేవతలను నమ్ముకొని ఆశ్రయించి ధనాపేక్ష కలిగిన వాడై తన బ్రతుకును నాశనం చేసుకున్నాడు, దేవుని కృప నుండి తొలగిపోయాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాంటి చేదైన వేర్లు మనలో ఏమాత్రం కూడా ప్రవేశించకుండా వాక్యాన్ని వింటున్న మనం మన హృదయాలను మనసును జాగ్రత్త చేసుకొని దేవుని ఆశ్రయిస్తూ ఎల్లప్పుడూ ఆయన నామాన్ని నమ్ముకుంటూ దేవునిలో మనం అందరం కూడా ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పట్టుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రభు బలంలోనికి మనం అందరం కూడా అడుగు పెడదాం. చిన్న లేఖన భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు బలంలోనికి మనం వెళదాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఇప్పటివరకు కూడా మా బ్రతుకులను కాపాడి క్షేమకరమైన వాతావరణాన్ని అనుగ్రహించి ఈ ఆదివారం దినమున పరిశుద్ధంగా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి ఈ యొక్క స్థలంలో నాయన మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించిన మీ ప్రేమకై వందనములైనా. ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా మీరు మాతో ఉండి మీరు మాకు సహాయం చేస్తూ పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, లేఖనాల వినికిడిలోనైనా మీ యొక్క కృపను మాకు చూపించారు తండ్రి. మీ మాటలు వింటున్న మేము ఈ చిన్న జీవితంలో ఎలా బ్రతకాలో మాకు తెలియజేస్తున్నారు నాయన. ఏదైనా చేదైన వేరు మొలిచి మా బ్రతుకును కలవరపెట్టి మీ నుండి దూరం చేసేది మా ఆలోచనలో కానీ మా క్రియల్లో కానీ ఉంటే వాటిని అన్నిటినీ మేము సరి చేసుకొని నాయన మీ పాదాల దగ్గర మీ దాసులుగా బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి. మీ కృప చాలా విలువైంది తండ్రి. దానిని పోగొట్టుకుంటే మా అంత భ్రష్టులు, మూర్ఖులు, అవివేకులు, భక్తిహీనులు ఇంకెవరున్నారు తండ్రి. మీ కృప నుండి మేము దూరం అయిపోకుండా మీ సన్నిధికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటూ మీరు అనుగ్రహించే దీవెన ఆశీర్వాదాలు పొందుకునేవారుగా మా బ్రతుకులు ఉండేలాగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని ఇప్పటివరకు వాక్యాన్ని అందించిన అన్నయ్యను మీ చేతులకు అప్పగించుకుంటూ మంచి ఆరోగ్యంతో నింపి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఇదిగోనైనా మా కొరకు, మా పాపాల కొరకు సిలువేయబడిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయనని మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, అనీతిమంతులుగా భక్తిహీనులుగా ఉన్న మా కొరకు ఆయన చనిపోయిన విధానం. నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోతారు కానీ భక్తిహీనుల కొరకు, పాపాత్ముల కొరకు ఎవరు ప్రాణం పెడతారు తండ్రి. దీనిని అంతటిని ఆలోచన చేసి నాయన పాపకోపంలో ఉన్న మా బ్రతుకులను మార్చడానికి, మాకు జీవితాన్ని ఇవ్వడానికి వచ్చిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ మా పాపాలు, అపరాధములు, అతిక్రమములు, దోషములు అన్నిటినీ ఆయన కార్చిన రక్తంలో శుద్ధి చేసి మీ ఎదుట సమాధానమును, నిర్మలమైన మనసాక్షితో బ్రతికే జీవితాన్ని అనుగ్రహించిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసమును
స్వీకరిస్తున్న మేము ఎలాంటి యోగ్యమైన జీవితాలు కలిగి ఉన్నామో మమ్మల్ని మేమే, మా మనస్సును, మా హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ, మమ్మల్ని మేమే విమర్శించుకుంటూ, తండ్రి ఈ పాత్రలో చేయి వేయడానికి సహాయం అనుగ్రహించండి. మా పాపములు, అపరాధములు మన్నించమని ఎల్లప్పుడూ మీ పాదాల దగ్గర నాయన మా స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ నాయన తండ్రి, ఎన్నో ఆలోచనలు, క్రియల్లో, నడవడికలో తప్పిపోతున్న వారిని మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ నాయన యోగ్యమైన జీవితాన్ని మేము కలిగి ఉంటూ మీ సన్నిధిలో నిరపరాధులుగా నిత్యము బ్రతకగలిగే శక్తి సామర్థ్యాలు ఈ యొక్క మా ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసం ద్వారా మేము సంపాదించుకుంటూ మీ కృపలో మేము ఒదిగిపోవుటకు సహాయం అనుగ్రహించమని, మీ యొక్క తోడు కృపను మా అందరి మీద ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఏమున్నది నాలో దేవా, మంచన్నదే లేనే లేదు. అయినా నీవు నన్ను రక్షించి నీ సాక్షిగా నిలిపావు ఇలలో. ఏమున్నది నాలో దేవా, మంచన్నదే లేనే లేదు. అయినా నీవు నన్ను రక్షించి నీ సాక్షిగా నిలిపావు ఇలలో. అర్హతయే లేదు నీ పేరు పిలువా, అర్హునిగా నన్ను మార్చినావా. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులు, నా జీవితమంతయును నీ కొరకే దేవా. నీ సేవలో నేను కొనసాగెదనయ్యా, ప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు. అంతేలేని నీ ప్రేమ ధార ఎంతో నాపై కురిపించినావు. వింతైన నీ ప్రేమ కొంతైన గాని కాంతింప కృప నాకు చూపించినావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమున వందనములైన, మమ్మల్ని ప్రేమించి ఇంత మంచి బ్రతుకును యేసుక్రీస్తు వారి ద్వారా మాకు అనుగ్రహించారు నాయన. ఈ జీవితం మీరు అనుగ్రహించిందే. పాపముల వలన, అపరాధముల వలన చనిపోయిన మమ్మలను క్రీస్తులో తిరిగి బ్రతికించి
మీ సన్నిధిలో నిలవబెట్టిన మీ ఉన్నతమైన ప్రేమకై వందనములు తండ్రి. ఇదిగోనైనా బ్రతుకుచున్న మేము కాదని, మీలో ఉన్నది క్రీస్తని సెలవిచ్చారు తండ్రి. బ్రతికినను చనిపోయినను మా ప్రభువు వారంగా మేము ఉండులాగా మీ కృపను అనుగ్రహించమని, మా ఈ జీవిత కాలంలో ఈ దేహమందు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఘనపరిచేవారిగా మా ఆలోచనలు, మా ప్రణాళిక, మా సిద్ధాంతాలు ఉండేలాగిన మీ యొక్క సహాయమును అనుగ్రహించి, ఆయన యొక్క శరీరంలో రక్తంలో పాలిభాగస్తులమైన మేము ఎంత ప్రయాసైనా, కష్టమైన, వేదనైనా, ఇబ్బంది అయినా సమాజంలోనికి మా ప్రభువును మేము తీసుకొని వెళ్ళేవారిగా, సిలువను మోసేవారిగా ఉండేలాగున మీ బలము, శక్తి, జ్ఞానము, బుద్ధితో మమ్మల్ని నింపి నడిపించమని, దీనికి ఆటంకంగా అడ్డుగా ఉన్న ప్రతి సందర్భాన్ని నాయన అభ్యంతరాలను మా జీవితాల్లో నుంచి తొలగించి సమాధానము అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను ప్రసాదించి ఆత్మీయ జీవితంలో వర్ధిల్లేలాగా మీ యొక్క సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఒక పల్లవి చరణం పాడితే కానుకలు సమర్పించుకున్న తర్వాత ప్రకటనల ముగింపుతో కార్యక్రమం ముగించుకుందాం. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీ పన కోరలేదు దేవుడు. ప్రభు మనస్సు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. ప్రభు మనస్సు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోర